ఫేస్బుక్ పరిచయం పచ్చని సంసారంలో చిచ్చురేపింది. ప్రియుడి మోజులో పడి కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయిందా ఇల్లాలు. భర్త ఫిర్యాదుతో పోలీసులు ఆ జంటను కనిపెట్టారు. వారిని తిరిగి స్వస్థలాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు. మార్గమధ్యలోనే ఓ అనుకోని సంఘటన జరిగింది. అనూహ్యంగా ఆ ఇల్లాలు హత్యకు గురైంది. ఇంతకీ వారు ప్రయాణిస్తున్న కారులో ఏం జరిగింది? ఆ మహిళను ఎవరు చంపారు? ఆ పచ్చని సంసారం ఎలా బుగ్గిపాలైంది? సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం తుమ్మనపల్లికి చెందిన సిద్ధారెడ్డి, కవిత భార్యాభర్తలు. జహీరాబాద్లో అద్దెకుంటూ సిద్ధారెడ్డి పానీపూరి బండి నడుపుతుండగా కవిత టైలర్గా పనిచేస్తోంది. ఆమెకు తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన పవన్ కుమార్ రెడ్డితో 10 ఏళ్ల కిందట ఫేస్బుక్లో పరిచయమై సాన్నిహిత్యం ఏర్పడింది. మార్చి 27న అర్ధరాత్రి ఆమె భర్త 9 ఏళ్ల కూతురు, 6 ఏళ్ల కుమారుణ్ణి వదిలేసి జడ్చర్లలో ఉంటున్న పవన్ కుమార్ రెడ్డి వద్దకు వెళ్లిపోయింది. భార్య కనిపించడం లేదని సిద్ధారెడ్డి 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కవిత జడ్చర్లలో ఉన్నట్లు తెలిసింది. ఆమెను జహీరాబాద్ తీసుకొచ్చేందుకు కానిస్టేబుల్ ఖదీర్, భర్త సిద్ధారెడ్డి కారులో వెళ్లారు. కవితతో పాటు ఆమె ప్రియుడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఇద్దరినీ పోలీస్ స్టేషన్కు రప్పించారు. కవిత, ఆమె ప్రియుడు పవన్ కుమార్ రెడ్డికి జడ్చర్లలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి భర్త వెంట వెళ్లాలని సూచించారు. అందుకు నిరాకరించిన కవిత అసభ్య పదజాలంతో భర్తను దూషించింది. ఆమెపై అప్పటికే కోపంతో రగిలిపోతున్న సిద్ధారెడ్డి ఛాయ్ కోసమని బయటకు వెళ్లి చాకు కొని పెట్టుకున్నాడు. కవిత తన భర్తతో ఇంటికి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో కారులో ప్రియుడు పవన్ కుమార్ రెడ్డితో కలిసి జహీరాబాద్ కు బయలుదేరారు. భార్యాభర్తలు గొడవ పడొద్దని, వారిద్దరి మధ్యలో కూర్చుంటానని కానిస్టేబుల్ ఖదీర్ చెప్పినా కవిత ఒప్పుకోలేదు. సిద్ధారెడ్డి పవన్ రెడ్డితో కలిసి వెనక సీట్లో కూర్చుంది. కాసేపట్లో జహీరాబాద్ చేరుకుంటామనేలోగా సిద్ధారెడ్డి జేబులోంచి చాకు తీసి కవిత గొంతు, మెడపై పొడిచాడు. వెంటనే కానిస్టేబుల్ అప్రమత్తమై కార్ను సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని డ్రైవర్కు సూచించారు. కాని అక్కడికి చేరుకునే లోపే కవితకు తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పంచనామా అనంతరం కవిత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. జడ్చర్లో పోయిన తర్వాత అక్కడ ఎస్ఐ గారు ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆమె విల్లింగ్ తోటే నా పిల్లలు జైరాబాద్లో ఉన్నారు, నేను జైరాబాద్కు వచ్చి నా పిల్లల్ని తీసుకొని పోతాను, నేను మీతోనే వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎవరైతే వెళ్ళారో అతను తీసుకొని వస్తున్నప్పుడు ఆ అమ్మాయి నా భర్తతో మాట్లాడటానికి మేము వెనక సీట్లో కూర్చుంటాము అని చెప్పేసి ఆమె అనుమతితోనే ఇద్దరు పక్కపక్కన కూర్చొని మాట్లాడుకునే సందర్భంలో మధ్యలో వచ్చిన తర్వాత భర్త ఎవరైతే ఉన్నారో సిద్ధారెడ్డి ఆమె పైన సడన్ ప్రొవొకేషన్లో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో భాగంగా అక్కడే ఉన్నటువంటి మా కానిస్టేబుల్ ఇమ్మీడియట్లీ హాస్పిటల్కు ఆమెను సేవ్ చేయడం కోసం తీసుకొని పోవడం జరిగింది. తీసుకొని పోయిన తర్వాత అధిక రక్తస్రావడం కావడం ఆమె చనిపోయింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. వివాహేతర సంబంధం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. 2 పిల్లలకు తల్లిదండ్రుల్ని దూరం చేసింది. తల్లి మృతి చెందింది. హత్య చేసిన తండ్రి జైలు పాలయ్యాడు.